మొత్తం బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. ఈ విధంగా పాలు పోసుకొని ఈ విధంగా చుట్టేసుకోవాలండి. మనకు కావాల్సిన సైజులో. ఈ సైజు అయితేనే పర్ఫెక్ట్గా తినడానికి కూడా బాగుంటుందండి, చూడటానికి బాగుంటుంది. ఇలా పెట్టేసుకోవాలి మొత్తం. ఈ పాలు అనేది మొత్తం పట్టవండి, కొన్ని పాలు మాత్రమే పడతాయి. మనం ఇంతవరకు తీసుకున్నాము, కొన్నే పట్టాయండి. అట్లా చూసి పోసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందండి, ముద్ద కట్టుకోవటానికి చక్కగా వీలుగా మంచిగా సరిపోయిందండి. రెడీ అయిపోయినాయండి. సులువుగా ఈజీగా టేస్టీగా సున్నుండలండి. ఎంతో టేస్టీ అయిన సున్నుండల్ని మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.